బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురు కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు షెడ్డుకు వెళ్ళిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారు. క్యాడర్ మాత్రం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందనే ఆశతో ఇన్నాళ్లు ఉన్నారు. కానీ అది జరిగే పని కాదని తేలిపోయింది. బీఆర్ఎస్‌ను మరిన్ని కష్టాలు వెంటాడబోతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ కేసులో అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో పార్టీకి కాస్త మైలేజ్ వస్తుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు ఆ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార కాంగ్రెస్‌లో ఉన్నారు. అసలే ఒకవైపు పార్టీ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు. దానికి తోడు పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోతే ఏమీ చేయలేని నిస్సహాయత కలిసి వారిని అసహనానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను చిక్కుల్లోకి నెడుతున్న కేసుల విషయంలో చేయగలిగేది ఏమీ లేకపోగా కనీసం ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించడం ద్వారా కాస్త ఆత్మస్థైర్యం కూడగట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి మాట్లాడే నైతికత, అర్హత గులాబీ పార్టీకి లేదు. కానీ వారు నైతికత సంగతి పక్కన పెట్టి న్యాయ పోరాటం మాత్రమే చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు స్థాయిలో ఒక ఎదురుదెబ్బ తప్పలేదు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం పూర్తిగా స్పీకర్దేనని, ఈ విషయంలో జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చేసింది. తాజాగా దీనిపై కారు పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి ప్రయత్నం ఎలాగైనా ఉండవచ్చు, కానీ ఈ విషయంలో గులాబీ నెగ్గడం అంత ఈజీ కాదు. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా స్పీకరు నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ వారి తాజా ఫిర్యాదు. 4 వారాల్లోగా స్పీకరు నిర్ణయం తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలనేది ఈ పిటిషన్ ద్వారా వారి విజ్ఞప్తి. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెబుతున్న కొత్త పాత తీర్పులను ఉదహరిస్తూ వారు వేటు వేయించాలని అనుకుంటున్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లకు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన గులాబీ పార్టీ మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రీట్ పిటిషన్ వేసింది. అయితే న్యాయ నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి అనర్హత పిటిషన్ నెగ్గడం అంత సులువు కాదని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు వేయడం అనేది పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారం కిందికి వస్తుంది. పార్టీ ఫిర్యాదు చేసినంత మాత్రాన ఆ ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇచ్చి ఎప్పుడు విచారించాలి, ఆ విచారణను ఎప్పుడు మిగించాలనేది పూర్తిగా స్పీకర్ అధికారం కిందికి వస్తుంది. స్పీకర్ను కోర్టు శాసించేలా ఉత్తర్వులు ఇవ్వడం అంటే అది 2 రాజ్యాంగబద్ధమైన ఉన్నత వ్యవస్థల నడుమ ప్రతిష్టంభన అవుతుంది. అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోవడానికి న్యాయస్థానాలు సుముఖంగా ఉండవు. ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోవడం అన్నట్టుగా వ్యవహరించడం సరికాదనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాయి. పైగా గత పాలన కాలంలో కాంగ్రెస్ను దాదాపు ఖాళీ చేయించేంతగా బీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఇప్పుడు మాత్రం నీతి వచనాలు చెబుతుందనే ప్రజల విమర్శ ఎటు ఉండనే ఉంది. కాబట్టి ఈ ఫిరాయింపులపై ఎటు చూసినా కాంగ్రెస్దే పై చేయి అవుతుంది.